హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాఘవేంద్ర ఫ్రమ్ నెమ్మలూరు. ఇప్పుడు పెన్షన్ కొంతమందికి ఏమో అకౌంట్లో వేస్తారు, కొంతమందికి ఏమో బ్యాంక్ అకౌంట్లో కాకుండా ఇంటికి వచ్చి ఇస్తారు అని అంటున్నారు. దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. చాలామంది ఈ విషయం తెలియక ఆందోళనలో ఉన్నారు. దయచేసి ఈ వీడియో చూసిన వారు మీ తోటి వారికి షేర్ చేయవలసిందిగా, మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇంకా నేను విషయంలోకి వెళ్ళిపోతాను. అదేంటంటే 80 సంవత్సరాల లోపు ఎవరికైతే వయసు ఉంటుందో వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తారు. 80 సంవత్సరాల లోపు వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్లోనే వేస్తారు. 80 సంవత్సరాలు దాటిన వారికి, వికలాంగులకి మాత్రం ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తారు. మరి ఏ అకౌంట్లో వేస్తారు అన్నది ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళు ఒక్కసారి మీ పెన్షన్దారులందరి ఆధార్ కార్డు నెంబర్లు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒకసారి వెరిఫై చేసి బ్యాంక్ అకౌంట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, యాక్టివ్గా ఉందా లేదా అన్నీ చూసుకుంటారు. అన్నీ కరెక్ట్గా ఉంటే బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. అన్నీ కరెక్ట్గా లేకపోతే మాత్రం అప్పుడు వాళ్ళకి ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. ఏది 80 సంవత్సరాల లోపు అయ్యిండు కూడా అకౌంట్లు కనుక కరెక్ట్గా లేకపోతే వాళ్ళకి కూడా ఇంటికి ఇస్తారు. 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, వికలాంగులు మటుకు ఖచ్చితంగా ఇంటికి వచ్చే ఇస్తారు. తర్వాత కొంతమందికి అకౌంట్లో వేసిన తర్వాత ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. అటువంటి వారికి కూడా ఇంటికి వచ్చే ఇస్తారు. ఇది ప్రస్తుతానికి ఉన్న సమాచారం. దయచేసి దీన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేడే రోజు అయినా సరే సచివాలయం సిబ్బంది మాత్రం ఖచ్చితంగా ఇంటికి వచ్చి ఇస్తారు. ఎవరికి? 80 సంవత్సరాలు దాటిన వారికి, వికలాంగులకి. అయితే ఈ బ్యాంక్ అకౌంట్లో పడే వాళ్ళు మాత్రం 1వ తారీఖున, మే 1వ తారీఖున సెలవు కాబట్టి మే 2వ తారీఖు కానీ 3వ తారీఖు కానీ వెళ్ళి డబ్బులు తెచ్చుకోండి. ఈ ప్రాసెస్ మే నెలలోనూ, జూన్ నెలలోనూ 2 నెలలు ఉంటుంది. జూలై నెల నుంచి మరో ప్రాసెస్ వస్తుందన్నమాట. ఈ విషయం చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను. దయచేసి ఈ వీడియో లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మటు నన్ను కామెంట్స్లో అడగండి. మేనిఫెస్టో మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ రాఘవేంద్ర ఫ్రమ్ నెమ్మలూరు. థ్యాంక్ యూ.